నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కన్నడ నటుడు కిచ్చా సుదీప్ టాలీవుడ్ కు సుపరిచితుడే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తీసిన ఈగా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈగా సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న సుదీప్ ఈగా సినిమాలో విలన్ గా నటించడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక సుదీప్ హీరోగా నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. స్టార్ హీరోగా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తున్న సుదీప్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. సుదీప్ చేసిన మంచి పనులకు తుమకూరు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అయితే దీనిని కిచ్చా సుదీప్ నిరాకరించాడు. కిచ్చా సుదీప్ కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీప్ డాక్టరేట్ ఎందుకు నిరాకరించాడు అంటే కిచ్చా సుదీప్ కు తుమకూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. వివి సిండికేట్ సమావేశంలో జరిగిన చర్చను సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీ నిర్ణయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన సుదీప్ దానిని నిరాకరించాడు. సమాజానికి సేవ చేసిన వాళ్ళ నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి డాక్టరేట్ ఇప్పించండి అని సుదీప్ అభ్యర్థించాడు. వినోదం, నటనతో పాటు సుదీప్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సుదీప్ పిఏ ద్వారా పంపించారు. అయితే సుదీప్ మాత్రం దీనిని నిరాకరించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్లో గౌరవ డాక్టరేట్ ప్రధానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి 3 గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. వాటర్ స్టోర్స్ సాహసికుడు, సామాజిక కార్యకర్త సిఎస్ నాగనందన స్వామి, పారిశ్రామికవేత్త హెచ్ రాజన్న హల్లి, వాల్మీకి గురుపీఠానికి చెందిన జి చంద్రశేఖర్, అలాగే వాల్మీకి ప్రసన్నానంద స్వామీజీలకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.